జూలై 2వ తారీఖు గురువారం రోజున కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో మీరు ఒక కోరిక కోరుకొని ఉంటారు కదా, ఆ కోరిక ఈ సమయంలో మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చబోతూ ఉంది. అయితే కన్య రాశి నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఏ కోరిక కోటీశ్వరులుగా మార్చబోతూ ఉంది. ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే శుభ మరియు అశుభ ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశి వారు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందడుగు వేసిన వ్యక్తులు. వీరికి ఏదీ కూడా అంత సులువుగా రాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో కష్టాలను దాటుకొని జీవితంలో కష్ట సుఖాలు అంటే ఏంటో పూర్తిగా తెలిసిన తరువాతే విజయం అనేది వస్తుంది. కన్య రాశి వారికి ఏంటంటే వారికి చాలా రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితులను మనం పరిశీలించినట్లయితే వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు, కార్యాలయంలో మీ యొక్క సత్తా చాటుకునే సమయం ఇది. అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, మీరు ఏ పని చేసే ప్రదేశం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీరు ఏదైతే అంకిత భావంతో అత్యంతం యొక్క ఏదైతే నాలెడ్జ్ ఉందో లేదా మీకు ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో దానిని, అంటే మీ పనిలో ఉన్నటువంటి పనితీరుని ఇంకాస్త మెరుగుపెట్టుకొని మీరు మీ యొక్క టాలెంట్ని చూపించినట్లు అయితే గనక మీకు చాలా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీ సత్తా చాటుకోవటానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు, కుటుంబ జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కన్య రాశి వారు గ్రహాల ప్రభావం మరియు ఫలితాల సమగ్రహ, అంటే మీ యొక్క గ్రహాలు అనేవి ఎప్పుడైనా అనుకూల ప్రతికూలతపైనే మీ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక మీ కెరియర్ విషయానికి వస్తే వృత్తి, ఉద్యోగం, కెరియర్లో పురోగతి ఉంటుంది. మీ తెలివితేటలతో ఉన్నతాధికారులతో అంటే స్నేహాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతమైన అధికారులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది. ఆదాయం చాలా పెరిగే అవకాశం ఉంది. మునుపటితో పోలిస్తే ఇక ఇప్పుడు కాస్త బాగుంది అని చెప్పుకోవచ్చు. ఆదాయం మెరుగుపడినప్పటికీ ఖర్చులు కూడా నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అంటే ఈ సమయంలో మీకు చేతిలో డబ్బు ఉంది కదా, ఏదో ఒక వైపు నుండి డబ్బు వచ్చింది కదా, ఇంకా ఎప్పుడు ఈ డబ్బు ఇలానే వస్తూ ఉంటుంది అని పొరపాటు పడి డబ్బుని వెంటనే ఖర్చు చేయటం కాకుండా మీ యొక్క ఖర్చులను, అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం చాలా మంచిది. ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్య రాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారస్తులకు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీ యొక్క ఆఫీస్ పనులు కావచ్చు, ఆఫీస్లో ఉండే స్ట్రెస్ కావచ్చు, ఆ స్ట్రెస్ మొత్తం తెచ్చి ఇంట్లో వారిపైన రుద్దటం, దానివల్ల ఇంట్లో గొడవలు రావటం, ప్రశాంతత మీకు ఉండదు, వాళ్ళకి కూడా ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఎక్కడివి అక్కడే ఉంచడానికి ప్రయత్నించండి. ఓపికను తెచ్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. అంటే ఆరోగ్యాన్ని కూడా మీ యొక్క అదుపులో పెట్టుకోండి. సమయానికి భోజనం చేసి ఆ తర్వాత పని వంటి వాటి వైపు వెళ్ళండి. ఎందుకు అంటే సమయస్ఫూర్తి అనేది లేకపోయినా, సమయానికి భోజనం వంటివి చేయకపోయినా చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మీరు సమయానుసారాన్ని తప్పకుండా పాటించండి. సమయం అనేది మీకు ఉంటే ఎలాంటి సమస్యలు కూడా అంటే ఏవి కూడా మిమ్మల్ని మీ దరిదాపుల్లోకి కూడా రావు అని చెప్పుకోవచ్చు. సమయస్ఫూర్తి అనేది మీకు చాలా అంటే చాలా అవసరం. మీ జీవితంలో ఉండే ఎన్నో సమస్యలు కావచ్చు, అలానే ఎన్నో బాధలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ సమస్యల నుండి చాలా రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీరు లేనిపోని తలనొప్పులను మాత్రం తెచ్చిపెట్టుకోవద్దు. ఆ లేనిపోని తలనొప్పులు ఏంటంటే ఇంట్లో మళ్ళీ మీరే అంటారు, ఇంట్లో ప్రశాంతత లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారన్నమాట. అలా ఇంట్లో ప్రశాంతత మనశ్శాంతి అనేది లేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే మీరు బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంట్లోకి తీసుకువచ్చి మళ్ళీ మీ ఇంట్లో ఉండే వ్యక్తులపైన మీరు రుద్దటం వల్ల మీకు ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది తగ్గిపోతుంది. అందుకే మీరేమంటే ఇంట్లో ఏదైతే చెడు నెగిటివిటీ ఉందో, ఇంట్లో ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటిని కాస్త అంటే అవాయిడ్ చేయండి. ఎక్కడివి అక్కడే చూసుకోవడానికే ప్రయత్నించండి. అంతేకాని మీరు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలను బయట చెప్పడం, బయట ఉండే ప్రాబ్లమ్స్ని ఇంట్లో తెచ్చిపెట్టడం, ఇలాంటివి చేయటం వల్లే మీకు సమస్యలు ఎక్కువగా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఇంట్లో సమస్యలను బయట చెప్పడం, బయట సమస్యలను ఇంట్లో చెప్పడం వంటివి మానుకోవటం చాలా అంటే చాలా మంచిది. అలానే మీకంటూ ఉన్న కొన్ని రకాల సమస్యలు ఇకపై ఉండవు, అంటే తొలగిపోతాయి. ఇకపై నుంచి మీకు సమస్యలు అనేవి ఉండవన్నమాట. మీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలు కావచ్చు, అలానే కొన్ని సమస్యలు కావచ్చు, అవి మెల్లిమెల్లిగా తొలగిపోయే సమయం అన్నట్టు. ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల అనుకూలతతో అదృష్టం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది. శుభయోగం అనేది కూడా కలిసి రాబోతూ ఉంది. మీ జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాలు సైతం తొలగిపోయే అవకాశం ఉంది. కన్యా రాశి వారు, మీరు ఏదైనా ఒక పనిలో కానీ ఒక బిజినెస్లో కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి మీ మనస్సుతో ఆలోచించి తీసుకోండి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పిండ్రు కదా అని చెప్పి వారిని వీరిని నమ్మటం కాదండి. మీ మనస్సు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతే అంటే మీకు మనసు ఏం చెబుతుందో అది ఆలోచించి దానిని బట్టే మీరు నిర్ణయాలు అయితే తీసుకోండి. మీకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి రోజు అనేది అతి త్వరగానే రాబోతూ ఉంది. మీ యొక్క అనేక రకాల ఇబ్బందులు మరియు సమస్యలు కూడా అతి త్వరగానే తొలగిపోయే రోజు అనేది రాబోతూ ఉంది. మీ జీవితంలో మీరు పడుతున్న బాధలు కూడా తొలగిపోతాయి. ఇప్పటికే చాలా వరకు కూడా మీరు బాధ అనేది అంటే బాధపడి మీ గుండె రాయి అయిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మీరు చాలా వరకు కూడా ఎంతో బాధపడి, ఎంతో కష్టపడి, ఎన్నో సమస్యలను దాటుకొని వచ్చి కన్యా రాశి వారు మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఆలోచించి తీసుకోండి. అలానే మీరు ఏదైనా అత్యంత పెద్ద వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెట్టాలి అన్నప్పుడు మీరు అంటే అనుభవం కలిగినటువంటి ఒక జ్యోతిష్కులను కాంటాక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గ్రహాలు లేవు, ఇవేవి లేవు అని అస్సలు అనొద్దు. గ్రహాలు అనేవి, గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉంటేనే మనం ఏది చేసినా విజయవంతం అవుతుంది. మరి గ్రహ ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయో లేవో అనేది ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని, అంటే ఒక్కసారైనా సరే చెక్ చేసుకొని మీరు ముందడుగు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏవైనా దోషాలు ఉన్నప్పుడు వాటిని నివారణ చేసుకొని ఆ తర్వాత మీరు అంటే పనిని మొదలు పెడితే అద్భుతంగా సక్సెస్ అవుతుందన్నమాట. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీరు ఏదైతే ఒక సంకల్పంతోని లేదా ఒక కోరికతోని చాలా రోజుల నుండి ఉన్నారో అది మిమ్మల్ని ఈ సమయంలో కోటీశ్వరులుగా మారుస్తుంది. చాలా రోజుల నుండి ఒక సంకల్పంతోని మీరు ఏదైతే
ఒక కోరిక పెట్టుకొని దానికోసమే నిరంతరం శ్రమిస్తూ ఉన్నారో, ఆశతో ఇంకా చూస్తున్నారో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి జరుగుతుందనే ఆశతో ఏదైతే చూస్తూ ఉన్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నెరవేరి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇక తెలుసుకున్నారు కదా, కన్య రాశి వారి ఒక కోరిక కోటీశ్వరులను చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.